దుష్టుడైన నక్కను శిక్షించి తరువాత కదే పొట్టేలు మేక కథ. ఒక అడవి మధ్యనున్న గ్రామంలో పొట్టేలు, మేక అను పేరుగల 2 మేకపోతులు ఉండెను. మేక పిల్ల చలాకీగా వెళ్ళుచుండెను. అదే అడవిలో ఒక జిత్తుల మారినక్క ఒకరోజు వాటిని చూసి, బాగా బలిసిన వాటి శరీరం చూసి తను నాలుక నుండి నీరుగారే. అడవిలో మాంసం తిని గడ్డి రుచించలేదు, వాటి గురించే ఆలోచించే. జిత్తుల నక్క తలపగల ఆలోచించే, ఒకసారి ఈ ఉపాయం ప్రయోగిద్దాం. అది చెట్టు మధ్య వాటిని చూసి, పొట్టేలు నీరు తాగా తటాకమునకు పోగా అప్పుడు మేకను సమీపించే. మేక, నీకు మేలు చేయ మాట చెప్పేదా? నాకేనా? మేక, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నా. నీవు ఎంతో శక్తిగలదానవు. ఒకసారి పొట్టేలును చూడు. శక్తి ఉందనుకుంటే మాత్రం చాలదు, అది తెలియాలి. అది ఎట్లా? నీ శక్తిని చూడాలంటే వనదేవత నీకు ప్రసాదించు. అజేయమైన శక్తి నీకు వరముగా లభించు. నాకు మాత్రం ఒక్కరగనక రాజ్యాధికారం దక్కింది. వరమిచ్చిన జీవితం సాగిపోను. నీవు చెప్పేది నిజమేనా? శక్తి తెలియాలంటే ఏమి చేయాలి? నక్కకు సంతోషమయ్యే తన ఉపాయం ఫలించి, మేక, నీవు పొట్టేలును పోరుకు పిలు. దానిని జయించిన నీ శక్తి తెలియను. నక్క అంతయు చెప్పి నేరుగా తటాకమునకు పోయే. మేకకు చెప్పిన అదే పనిని పొట్టేలుకు చెప్పే. మేకను పోరుకు పిలవమని పొట్టేలు చెప్పే. నక్క ఉపాయం పని చేసే. నక్క ఇది ఎంత దూరం నుండి చూస్తూ ఆనందపడే. తల పగిలి రక్తం కారుట చూసి నక్కకు నోటిలో నీరు ఊరే. తన ఆహారం కొరకు నక్క నక్కి చూస్తున్న వాటి మధ్యకు పరుగున పోయే. చూడండి, దుష్టునకు పడిన శిక్ష.